పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి కన్న తల్లిని తోడపుట్టిన తమ్ముణ్ణి అత్యంత దారుణంగా చంపాడు. అనంతరం హత్య చేసింది తానే అంటూ 112కి ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. సోమవారం తెల్లవారుజామున గునుపూటి మహాలక్ష్మి, గునుపూటి రవితేజ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోయడానికి ఉపయోగించే చాకుతో నిందితుడు గునుపూటి శ్రీనివాస్ వారిని కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు రవితేజతో కలిసి నివసిస్తోంది. కూతురు బెంగళూరులో ఉంటున్నారు. మృతురాలి భర్త కోవిడ్ సమయంలో మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. పెద్ద కొడుకు శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడని, అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాడని చెప్తున్నారు. శ్రీనివాస్కు వివాహం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే శ్రీనివాస్ హత్య చేసి వారిద్దరిని తానే చంపానని, వాళ్ళు దయ్యాలని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో తనను బంధించారని, తన మనసులో ఏం మాట్లాడుకుంటున్నా అది వాళ్ళిద్దరికీ తెలిసిపోతోందని, ఎంత పొడిచినా వాళ్ళిద్దరూ రక్తపు మడుగుల్లో కొట్టుకోవడం చూస్తే బతికి వచ్చి మళ్లీ తనను ఇబ్బంది పెడతారేమోనని పోలీసులకు చెప్పాడు. ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు చూస్తే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అది మనుషులు కాదు. ఎంత పొడిసే నాకు చీలిపోతుంది. నేను కౌంటోండి, నేను కౌంటర్ వైశాఖని. అది అలా కూడా ఎంత కుట్టేసే అది స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దిగాం సార్, తీసుకున్నాను. మీ తమ్ముడు? అది దిగాం సార్. అదే కళ్యాణ్ అంటారు కదా, ఏదో దిగాం సార్. అది తమ్ముడు నిరూపిస్తాను సార్. నేను మనిషిని సార్. చంపేసాను ఇద్దరినే. చంపేశాను. బతుకుతారం భయాసం సార్. సరే సరే దిగా సార్. అది పీపుతుందా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి. నా దగ్గర పడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమిచ్చి పొడిచావు? కత్తికి పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. పోస్ట్మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చెప్తే కదా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటాక్ట్ ఇంకా లేదు సార్. ధైర్యాన్ని చంపేస్తాను సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపూటి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపూటి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాక మా తమ్ముడు గునుపూటి శ్రీరాముడు. మనుషులుగా దిగాలి సరే. మనిషి తల తెచ్చుకున్నారు. అతని మాట తీరు, చెప్పిన సమాధానాలను బట్టి అతనికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంతూరు ఫ్యామిలీ మెంబర్కి, బ్రదర్కి, తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అట్లాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ
బ్రదర్ ఆయనకి తిట్టారు కి బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ వన్ మోర్ సిస్టర్ ఈజ్ దేర్, బెంగళూరులో ఉంటున్నారు. ఆయన వచ్చేసి కంప్లైంట్ తీసుకుంటున్నాము, లేకపోతే వేరే రిలేటివ్ నుంచి తీసుకుని విల్ ఫాలో అప్ ద ఇన్వెస్టిగేషన్.